ఓకే హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి యూట్యూబ్ నుంచి అయితే ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మన వ్యూస్ని డబల్ త్రిబుల్ కూడా చేసుకోవచ్చు ఈ ట్రిక్తో అయితే. సో వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు, మళ్ళీ తర్వాత ఈ సెట్టింగ్ గురించి అయితే కంగారు పడతారు. అందుకని ముందుగా వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ ప్రమోషన్ అయితే చూడండి. సుహాన్ టీవీ ఈ ఛానల్ ఎక్కువ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. సో మోస్ట్లీ కాంపిటేటివ్ లెవెల్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటారో వాళ్ళకైతే ఈ ఛానల్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివచ్చు, ఎలిజిబుల్ లిస్ట్ కానివచ్చు, క్వశ్చన్ పేపర్స్ కానివచ్చు, మొత్తం ఎవ్రీథింగ్ ఈ ఛానల్ అయితే దొరుకుతాయి అనమాట మీకు. సో ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో గాయస్ ఇక మనం డెస్క్టాప్ వ్యూలోకి అయితే వచ్చాం. సో ఇప్పుడు నేను చెప్పే అప్డేట్ అనేది కొంతమందికి అయితే వచ్చింది, కొంతమందికి అయితే రాలేదు. సో మీలో ఎంతమందికి ఈ ఆప్షన్ కనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో గాయస్ ఇంకా వీడియో ఎవరైనా లైక్ చెప్పితే లైక్ చేయండి. వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ అయితే మీరు మీ దగ్గర మొబైల్ ఉన్నా కానీ, ల్యాప్టాప్ ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్లోకి వచ్చి studio.youtube.com అని సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కంప్యూటర్లో మీ ఛానల్ అయితే ఓపెన్ అయినట్లుగా అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మీకు ఎనాలిటిక్స్ అనే ట్యాబ్ అయితే ఉంటుంది అనమాట. సో ఎనాలిటిక్స్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓవర్ వ్యూ ఇట్లా పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ చివరిని మీకు రీసెర్చ్ అనే ట్యాబ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ ఆప్షన్ ఎంతమందికి కనిపించింది అనేది ఇప్పుడు నేను వీడియో చేశాను కదా, సో ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని నాకు కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దట్ నేను తెలుసుకుంటే ఎంతమందికి ఈ ఆప్షన్ వచ్చింది అనేది. సో ఇక్కడ ఈ రీసెర్చ్ ట్యాబ్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మన వ్యూవర్స్ ఏమేమి సెర్చ్ చేస్తున్నారు యూట్యూబ్లో అనేది ఆ డేటా ఇక్కడ మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి యూట్యూబ్ ఏం చెప్తుందంటే మన ఆడియన్స్ అంటే మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకునే వాళ్ళు, లేకపోతే ర్యాండమ్గా నా వీడియో ఓపెన్ చేసి ఒక 2-3 వీడియోలు చూసేవాళ్ళు, వాళ్ళ డేటా అంతా కూడా మనకి ఇక్కడ 28 రోజుల్లో, గడిచిన 28 రోజుల్లో వాళ్ళు ఎక్కువ ఏ వీడియోస్ కోసం సెర్చ్ చేశారు అని చెప్పేసి మనకైతే చెప్తుంది అనమాట. ఇక్కడ చూడండి యువర్ వ్యూవర్స్ సెర్చెస్ అని చెప్పేసి, అంటే మన సబ్స్క్రైబర్స్ కానివచ్చు, మన వీడియోస్ చూసేవాళ్ళు కానివచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కువ వచ్చేసి రంగోలీ అనే ఆప్షన్ మీద ఎక్కువ, ఇక్కడ చూడండి ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ వచ్చేసి హై అని ఉంది, అంటే ఎక్కువ మంది రంగోలీ అని సెర్చ్ చేస్తున్నారని, అట్లాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, అండ్ అట్లాగే ట్రైన్ వీడియోస్ అని, అండ్ అట్లాగే బ్లాగ్స్ అని, అండ్ రంగోలీ డిజైన్స్ అని, ఫోటో ఎడిటింగ్, ముగ్గులు, క్రియేటివ్ థింగ్స్. సో ఇట్లా అండ్ ఇక్కడ చూడండి హౌ టు మేక్ అని వర్డ్తో స్టార్ట్ అయ్యే వీడియోస్ని ఎక్కువ చేస్తున్నారు. అండ్ అట్లాగే ఇక్కడ చూడండి హౌ టు డిలీట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, అంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీద, అంటే ఇన్స్టాగ్రామ్ అనే టాపిక్ మీద నేను వీడియో చేశాను కదా, సో ఇక ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ అయితే వీళ్ళైతే సెర్చ్ చేస్తున్నారంట. ఇక ఇక్కడ చూడండి ఇక కింద మీకు ఇంకా 2-3 పేజెస్ అయితే ఉన్నాయి. సో మోస్ట్లీ ఇక్కడ చూడండి ఎర్న్ మనీ ఆన్లైన్, అంటే ఆన్లైన్లో డబ్బులు ఎలా సంపాదించాలి, అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్, అండ్ మ్యాంగో పికెల్ రెసిపీ, అండ్ ఇక ఇట్లా మొత్తం ఏంటంటే మనకి కైన్ మాస్టర్ గురించి, వీడియో ఎడిటింగ్ గురించి. సో ఇక నిఖిత కొనిదెల అంటే రీసెంట్గా ఒక న్యూస్ అయితే వచ్చింది కదా, సో దాని గురించి అయితే సెర్చ్ చేస్తున్నారు. అంటే నా ఛానల్ ఆడియన్స్ ఇంత సెర్చ్ చేస్తున్నారు అంటే ఈ టైప్ ఆఫ్ టాపిక్స్లో, అంటే ఇప్పుడు ఏమంటారు చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ, లేకపోతే ఎర్న్ మనీ ఫ్రమ్ ఆన్లైన్ కానీ, లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలని కానీ, లేకపోతే కైన్ మాస్టర్ గురించి కానీ, లేకపోతే అఫిలియేట్ మార్కెటింగ్ గురించి కానీ, లేకపోతే ఆన్లైన్లో డబ్బులు ఎలా సంపాదించాలి, వీడియో ఎడిటింగ్ గురించి. సో ఈ టైప్ ఆఫ్ టాపిక్స్. సో ఇక్కడ మనకి కింద మొత్తం 3 పేజెస్ ఉన్నాయి, 1, 2, 3. సో ఈ 3 పేజెస్లో ఏదన్నా ఒక టాపిక్ మనం చేసామనుకోండి వ్యూస్ బాగా వస్తాయి. ఓకేనా, యూట్యూబ్ చెప్పేది అదే, మన ఆడియన్స్ 28 రోజుల్లో ఇవి సెర్చ్ చేశారు. ఓకేనా, మన ఆడియన్స్ 28 రోజుల్లో ఇవి సెర్చ్ చేస్తున్నారు. సో ఈ వీడియోస్ చేయండి, ఎందుకంటే వీళ్ళు ఇంట్రెస్ట్ ఇప్పుడు వీటి మీదనే ఉంది, ఈ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు రిజల్ట్ ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా యూట్యూబ్ ఫస్ట్ నుంచి మనకు చెప్పేది ఒకటే, అదేంటంటే మనకు వచ్చింది చేయటం కాదు, ఆడియన్స్కి నచ్చింది చేయాలి, అప్పుడే మనకు వ్యూస్ డబుల్ అవుతాయి. చాలామంది అడుగుతూ ఉన్నారు, బ్రదర్ మేము అసలు చాలా వీడియోస్ చేస్తున్నాం, మాకు అసలు వ్యూస్ రావట్లేదు. చాలా వీడియోస్ చేయకూడదు, జనాలకి నచ్చే వీడియోస్ చేస్తేనే వ్యూస్ వస్తాయి. ఓకేనా, ఎప్పుడు కూడా ఒక సర్కిల్ గీసేసుకొని ఆ కంఫర్ట్ జోన్లో కూర్చుంటున్నారు మీరు. సో అట్లా ఉంటే అసలు వ్యూస్ అయితే రావండి. ఇప్పుడు నేను కొన్ని ఛానల్స్ వాళ్ళు కాల్ చేశారు, వాళ్ళకి నేను కొన్ని సజెషన్స్ ఇచ్చాను, అయ్యో ఆ టాపిక్స్ అయితే మేము చేయలేము అని చెప్పేసి అంటున్నారు. అంటే బోల్డ్ టాపిక్స్ కాదు, నేను ఇచ్చింది ట్రెడిషనల్ టాపిక్సే, బట్ ఆ టాపిక్స్ చేసే అంత పేషెన్స్ మా దగ్గర లేదండి, మాకైతే ఇది ఒకటే వచ్చు అని అంటున్నారు. మనకు వచ్చు అన్నదాన్ని మాత్రమే మనం యూట్యూబ్లో చేయకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఛానల్ తీసుకొని నేను ఫస్ట్ యూట్యూబ్లో టెక్నికల్ వీడియోస్ చేసేవాడిని, అంటే మొబైల్లో ఎలా రిపేర్ చేసుకోవాలి, మొబైల్లో ఒక్కొక్క పార్ట్ ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పేసి నేను వీడియో చేశాను. సో అది నాకు చాలా ఇష్టం, అని యూట్యూబ్ ఛానల్ నేను పెట్టింది కూడా దానికోసమే. కానీ నాకు అసలు ఆ టాపిక్ అనేది సెట్ అవ్వలేదు.
కానీ ఒకానొక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత నేను కొన్ని ఛానల్స్ పెడుతున్నాను, అవి పోతున్నాయి, డిలీట్ అవుతున్నాయి, కాపీరైట్ స్ట్రైక్స్ వస్తున్నాయి, క్లైమ్స్ వస్తున్నాయి. సో వీటి మీద ఇటేంటంటే నాయి ఒక 4-5 ఛానల్స్ డిలీట్ అయినాయి. ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని అసలు నేను ఎందుకు పెట్టకూడదు, యూట్యూబ్ టాపిక్స్ మీద వీడియోస్ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి నేను చేశాను. నాకు ఇప్పుడు రైట్ నౌ 60K సబ్స్క్రైబర్ బేస్ ఉంది. అంటే ఇక్కడ మీకు అర్థమైపోవాలి ఏంటంటే మనకు నచ్చింది చేస్తే ఆడియన్స్కి నచ్చదు. అంటే ఇప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు మీకు నచ్చిందే నేను చేశాను అనుకోండి, అంటే ఒకళ్ళ కోసం 100 మంది కాంప్రమైజ్ అవ్వరు కదా, 100 మంది కోసం ఒక్కడు కాంప్రమైజ్ అవ్వాలి ఖచ్చితంగా. అందుకనే ఆడియన్స్ టేస్ట్ అనేది మనం తెలుసుకోవాలి. సో ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ అప్డేట్ అని అయితే నేను అంటున్నాను. సో మీరేమంటారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అట్లాగే ఇక్కడ సేవ్డ్ అని చెప్పేసి ఉంది. సో ప్రస్తుతానికి ఇక్కడ మనకి ఎంటీగా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఈ అప్డేట్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వకపోయినా ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వచ్చు, లేకపోతే ఈ అప్డేట్ ఎలా పనిచేస్తుంది అనేది అయినా సరే ఇక్కడ మనం సెండ్ ఫీడ్బ్యాక్ మీద ప్రెస్ చేసి ఈ అప్డేట్ మనకి నచ్చిందా నచ్చలేదా లేకపోతే ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వచ్చు అనమాట. ప్రస్తుతానికైతే నేనైతే యూజ్ చేసి బాగా రిజల్ట్ ఉంది అని అంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఫీడ్బ్యాక్ అయితే చేస్తాను. మీరు కూడా ఫీడ్బ్యాక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎంతమందికి ఆప్షన్ అయితే వచ్చింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో గైస్ చూసారు కదా, సో అప్డేట్ ఏంటి అనేది, సో అప్డేట్ ఎలా అనిపించింది అనేది ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోకండి. ఒక 1000 లైక్స్ ఇది వీడియోకి టార్గెట్ ఇస్తున్నాను. అండ్ అట్లాగే ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చిన వెంటనే తెలియాలి అని అంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఆన్లో నోటిఫికేషన్స్ అయితే పెట్టుకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.